ప్రస్తుతం యావత్ ప్రపంచంలో ఇజ్రాయెల్ దాని గూఢచార సంస్థ మొస్సాద్ పేరు మారుమోగిపోతోంది. అమెరికా తర్వాత అతిపెద్ద గూఢచార సంస్థగా మొస్సాద్కు పేరుంది. ఇటీవల మొస్సాద్ ఏజెంట్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా నుంచి లెబనాన్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నజరల్లా వరకు మూడో కంటికి తెలియకుండా లేపేయటం యావత్ ప్రపంచం నివ్వెరపోయడం జరిగింది. మరి మొస్సాద్ ప్రపంచవ్యాప్తంగా గూఢచారులు ఉన్నారు. ఇటీవల కొంతమంది ఏజెంట్స్ లెబనాన్, టర్కీలో అరెస్ట్ అయ్యారు. ఇక వారు డబ్బు కోసమో లేక సెక్స్ కోసమో మొస్సాద్ ఏజెంట్లుగా చేరుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున పట్టుబడుతున్న మొస్సాద్ ఏజెంట్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ పేరు ప్రస్తుతం యావత్ ప్రపంచంలో మారుమోగిపోతోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. ఇటు హమాస్ కీలక నేతలతో పాటు హెజబొల్లా చీఫ్ హసన్ నాసరుల్లా వరకు, బీరూట్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వరకు మొసాద్ హస్తముందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మొసాద్ సీక్రెట్ ఏజెంట్లు పలు దేశాల్లో పట్టుబడుతున్నారు. కాగా మొసాద్ కు ప్రపంచవ్యాప్తంగా సీక్రెట్ ఏజెంట్లు ఉన్నారు. తాజాగా లెబనాన్ లో ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. హెజబొల్లాకు బాగా పట్టున్న దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో ఈ ఏజెంట్లు పట్టుబడ్డారు. దీంతో లెబనాన్లో ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ ఏజెంట్ల నెట్వర్క్ విస్తారంగా ఉందని లెబనీస్ అధికారులు తెలుసుకున్నారు. మొసాద్ ఏజెంట్లు చెబుతున్న వివరాలు చెబుతుంటే లెబనీస్ అధికారులు షాక్కు గురయ్యారు. కాగా లెబనాన్ అధికారులు మొసాద్కు చెందిన ఏజెంట్లు చెప్పిన విస్తుపోయే వివరాలు వెల్లడించిన తర్వాత కొన్ని రోజులకు టర్కీ కూడా తమ దేశంలో మొసాద్ ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించింది. కాగా టర్కీ మొసాద్ ఏజెంట్ అరెస్టు గురించి వివరాలిస్తూ కొసోవ్కు చెందిన వ్యక్తి మొసాద్ ఏజెంట్గా, ఫైనాన్షియర్గా వ్యవహరిస్తున్నాడని, ఈ ఏడాది జనవరి నుంచి ఏజెంట్గా ఇజ్రాయెల్ ప్రధాన గూఢచార కార్యాలయానికి రహస్య సమాచారం అందించేవాడని టర్కీ అధికారులు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి టర్కీ అధికారులు డజన్ల కొద్దీ అనుమానితులను అరెస్ట్ చేసింది. ఇక్కడి నుంచి సమాచారం తీసుకుని ఇజ్రాయెల్కు చేరవేసేవారు. దీంతో అంకారా, జెరూసలేం మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా గత నెలలో టర్కీ పోలీసులు ఓ అనుమానితుని అదుపులో తీసుకుని విచారించారు. కాగా ఆ ఏజెంట్ మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్నారని, డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. టర్కీకి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MIT వర్గాల సమాచారం ప్రకారం కోసోవోకు చెందిన వ్యక్తి లిరిడిన్ రెక్షేపీ విషయానికి వస్తే అతడు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కు ఫైనాన్షియర్ గా పనిచేసేవాడని టర్కీ పోలీసులు తెలిపారు. రెక్షిపి విషయానికి వస్తే టర్కీలో మొసాద్ ఫైనాన్షియల్ నెట్వర్క్ ను అంతా తన కనుసన్నల్లోనే కొనసాగేదని MIT ఆరోపించింది. మొసాద్ కు సమాచారం సేకరించే వారికి రెక్షిపి డబ్బు బదిలీ చేసేవాడు. కాగా మొసాద్ ఏజెంట్లు డ్రోన్ల ద్వారా వీడియోలను తీయడంతో పాటు పాలస్తీనా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మానసిక యుద్ధానికి పాల్పడేవారు. అదే సమయంలో సిరియా నుంచి కీలక సమాచారం తీసుకుని మొసాద్ ప్రధాన కార్యాలయానికి పంపించేవారు. అయితే కొసావోకు చెందిన రెక్షిపి ఈ ఏడాది ఆగస్టు 25న టర్కీలో ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి అతనిపై MIT నిఘా పెట్టింది. అటు తర్వాత ఇస్తాంబుల్కు చెందిన కౌంటర్ టెర్రరిజం పోలీసులు ఆగస్టు 30న అతన్ని అదుపులో తీసుకుంది. కాగా రెక్షిపి కూడా తాను మొసాద్ కోసం పనిచేస్తున్నానని అంగీకరించాడు. తన డ్యూటీ మొసాద్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లకు డబ్బు బదిలీ చేయడమని చెప్పాడు. కాగా ఈ డబ్బు వెస్టర్న్ యూనియన్ ద్వారా పంపుతారని టర్కీ అధికారులకు వివరించి చెప్పాడు. ప్రస్తుతం అతన్ని జైలుకు పంపారు. మొసాద్ టర్కీ ఏజెంట్ ద్వారా తమ గూఢచారులకు ఇక్కడి నుంచి టర్కీతో పాటు తూర్పు యూరోపియన్ దేశాలకు, ముఖ్యంగా కోసోవ్కు డబ్బు పంపుతోంది. క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా టర్కీష్ అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య గతేడాది అక్టోబర్ 7వ తేదీన యుద్ధం మొదలైన తర్వాత టర్కీలో మొసాద్ కార్యకలాపాలు బాగా ఊపందుకున్నాయి. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై పడి 1200 మందిని విచక్షణ రహితంగా కాల్చి చంపారు. మరో 251 మందిని కిడ్నాప్ చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. కాగా ఇజ్రాయిల్ ను టర్కీ ప్రెసిడెంట్ తయ్యబి ఎర్డోగాన్ తీవ్రంగా విమర్శిస్తుంటారు. అదే సమయంలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ను వెనుకేసుకొచ్చేవారు. ఇదిలా ఉండగా గతేడాది డిసెంబర్లో ఇజ్రాయిల్ కు చెందిన సెక్యూరిటీ ఏజెన్సీ షిన్బెన్ చీఫ్ హమాస్ ను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరిక చేశారు. హమాస్ కు చెందిన నాయకులు ఎక్కడున్నా లెబనాన్ లేదా టర్కీ లేదా ఖతర్లో ఉన్నా టార్గెట్ చేసి లేపేస్తామని హెచ్చరించారు. దీంతో టర్కీ అధికారులు వెంటనే రంగంలో దిగి డజన్ల కొద్ది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లను అరెస్ట్ చేసింది. వీరంతా టర్కీలో పాలస్తీనియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసించి అక్కడి నుండి సమాచారం సేకరించి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కు సమాచారం పంపించేవారు.
ఏడాది జనవరిలో టర్కీ సుమారు 33 మంది ఇజ్రాయెల్ గూఢాచారులు పనిచేస్తున్నారన్న అనుమానంతో అరెస్ట్ చేసింది. దేశంలోని 8 ప్రావిన్స్ల నుంచి అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో ఇదే టర్కీ పోలీసులు 7 అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరంతా మొసాద్కు ప్రైవేట్ డిటెక్టివ్ల ద్వారా సమాచారం అందిస్తున్నారని టర్కీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అటు తర్వాత మార్చిలో మరో 7 టర్కీ అరెస్ట్ చేసింది. వారిలో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఉన్నాడు. మొసాద్కు సమాచారం విక్రయిస్తూ పట్టుబడ్డాడు. తర్వాత ఏప్రిల్లో మరో 2 మొసాద్కు సమాచారం విక్రయిస్తూ పట్టుబడ్డారు. ఇన్ని అరెస్టులు జరుగుతున్నా ఇజ్రాయిల్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయడం లేదు. ఈ ఏడాది మేలో ఇజ్రాయిల్తో అన్ని రకాల వాణిజ్య లావాదేవీలు తెగదింపులు చేసుకుంది. ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని యుఎన్ కోర్టులో గాజాలో ఇజ్రాయిల్ నరమేధం సృష్టిస్తోందని దావా వేసింది. ఎర్డోగాన్ బెంజమిన్ నెతన్యాహును నాజీ లీడర్ అడోల్ఫ్ హిట్లర్తో పోల్చారు. డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న వారిని మొసాద్ ఏజెంట్లు లోబర్చుకుంటారు. వారికి డబ్బు ఎరవేసి సమాచారం సేకరిస్తుంటారు. అలాగే సెక్స్ కోరికలు తీర్చుకోవాలనుకున్న వారికి కూడా అలాంటి సేవలను మొసాద్ అందిస్తోంది. ఇజ్రాయిల్ యువతులు కీలకమైన సమాచారం సేకరించడానికి, సెక్స్ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంటారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే ఇటు పాలస్తీనా, అటు లెబనాన్, ఇరాన్లో మొసాద్ పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతోందనేది మాత్రం వాస్తవం.